ఆంధ్రప్రదేశ్ శతాబ్దాల చరిత్ర కలిగిన నేల, అనేక కళలతో నిండిన ప్రజలు, మంచి నాయకత్వం కోసం ఎదురు చూసే రాష్ట్రం. గత దశాబ్దంలో ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఇద్దరు ప్రముఖ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వీడియోలో ఈ ఇద్దరి పరిపాలనా విధానాలు, ఆర్థిక వ్యూహాలు, ప్రజా సంక్షేమం మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై వాటి ప్రభావం ఎలా ఉందో లోతుగా పరిశీలిద్దాం. 2014వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. హైదరాబాదు పట్టణం తెలంగాణకు వెళ్ళిపోయింది. ఆదాయ వనరులు తక్కువయ్యాయి. భవిష్యత్తు పట్ల అనిశ్చితి నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఒక దారి కోసం ఎదురు చూశారు. ఆ సమయంలోనే నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయనే కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆ సమయంలో ఈయన ముందున్న సవాలు మాత్రం ఒక్కటే: శూన్యం నుంచి రాష్ట్రాన్ని మళ్లీ నిర్మించడం. చంద్రబాబు గారు అప్పటికే భారత రాజకీయాల్లో అభివృద్ధి చిహ్నంగా గుర్తింపు పొందారు. ఈయన హైటెక్ హైదరాబాద్ సృష్టికర్తగా ప్రసిద్ధి చెందారు. అదే దృష్టిని ఆంధ్రప్రదేశ్పై కూడా అమలు చేయాలనుకున్నారు. చంద్రబాబు గారు అప్పటి నుంచి విశ్వస్థాయి ఆంధ్రప్రదేశ్ అనే కళను చూపించారు. ఆయన కళలో అమరావతి అనే కొత్త రాజధాని నగరం ఉండేది. ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలనే దృష్టితో సింగపూర్ మోడల్ ఆధారంగా ప్లాన్లు సిద్ధం చేశారు. 2014లోనే ఆయన అమరావతి రాజధాని ప్రాజెక్టు ప్రకటించారు. 217 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలని సంకల్పించారు. 29 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూములు ఇచ్చారు. ఇదే భారతదేశంలోని మొట్టమొదటి పెద్ద స్థాయి ప్రజా భాగస్వామ్య భూ సమీకరణ మోడల్. ఆ సమయంలో ఆ రైతులు చెప్పిన మాటలు విని చంద్రబాబు గారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత రైతులు మా భూమి పోయినా పర్వాలేదు, రాష్ట్రం మొత్తం ఎదగాలి అని అన్నారు. అదే ప్రజల ఆశ మరియు చంద్రబాబు గారి కళ. చంద్రబాబు గారి పాలనలో ప్రధానంగా అభివృద్ధి, మౌలిక వసతులు, ఐటీ రంగం, పెట్టుబడులు వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. డెవలప్మెంట్ ఫస్ట్ అనే మంత్రంతో రాష్ట్రాన్ని నిర్మించాలనేదే ఈయన ముఖ్య ఉద్దేశం. ఈయన పాలనలోనే స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ కాన్సెప్ట్, ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్, రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ద్వారా ప్రభుత్వ పనితీరును మానిటర్ చేసే వ్యవస్థ మొదలయ్యాయి. ఈయన దృష్టి మొత్తం దీర్ఘకాల అభివృద్ధిపైనే ఉంటుంది. రోడ్లు వేసి పెట్టిన తర్వాతే వాహనాలు వస్తాయి అన్నట్లు ముందుగా పునాది వేయడంపై దృష్టి పెట్టారు. పోలవరం ప్రాజెక్టు ఈయన కాలంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన జాతీయ ప్రాజెక్టు. నీటి వనరులు, విద్యుత్, సాగు అన్నీ కలిపి రాష్ట్రానికి ప్రాణాధారంగా నిలిచారు. కేంద్రంతో సమన్వయం చేస్తూ ప్రాజెక్టు పనులు వేగవంతం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7 లక్షల ఎకరాల పైగా సాగునీరు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ మరియు పొరుగు జిల్లాలకు త్రాగునీరు అందించే లక్ష్యం పెట్టారు. 2014 నుంచి 2018 మధ్య పోలవరం పనులు వేగంగా సాగాయి. స్పిల్వే, కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాజెక్టు వల్ల తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు నీటి కొరత తీరింది. మరోవైపు ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ విశాఖ ఐటీ హబ్, తిరుపతి ఎలక్ట్రానిక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ, అనంతపురం సౌర విద్యుత్ కేంద్రం వంటి ప్రాజెక్టులు ప్రారంభించారు. కియా మోటార్స్ను ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురావడం చంద్రబాబు గారికి అతిపెద్ద విజయం. కియా మోటార్స్ ప్లాంట్ అనంతపురం జిల్లాలో స్థాపించబడింది. వేలాది ఉద్యోగాలు సృష్టించింది. ప్రపంచ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలనేదే ఈయన కళ. అయితే ఆ కళను ఆచరణలోకి తెచ్చేందుకు భారీ అప్పులు, రాజకీయ అడ్డంకులు మరియు సమయాభావం సవాళ్లుగా మారాయి. అప్పుడే ప్రజల్లో ఒక ప్రశ్న మొదలైంది: ఈ పెద్ద ప్రాజెక్టు సాధారణ మనిషికి ఎప్పుడు ఉపయోగపడతాయి అని. కొందరికి అభివృద్ధి కనిపించింది, కానీ చాలామందికి దాని ఫలితం అందలేదు. ఆ లోటు 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఈలోపు ప్రజల్లో మరో కొత్త ఆశ మొదలైంది. ఆ ఆశే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, యువ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్రలతో ప్రజల్లో చేరి ఆయన ఒక కొత్త నమ్మకాన్ని కలిగించారు. ప్రజల ఇంటికే ప్రభుత్వం వస్తుంది అనే భావనతో ముందుకు వెళ్లారు. ఆయన యాత్ర, ఆయన భాష, ఆయన పద్ధతి ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. జగన్ గారి పాదయాత్ర సమయంలో చిత్తూరులో ఆయనకు ఒక సంఘటన ఎదురైంది. ఆయన ఒక పేద మహిళ ఇంట్లో ఆగి, మీ పిల్లలు చదువుతున్నారా అని అడిగాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం జగన్ గారి ఆలోచన విధానాన్నే మార్చేసింది. ఆమె, సార్, ఫీజులు కట్టలేక మా పిల్లలు చదువు ఆపేశామని చెప్పింది. ఆ సంఘటన నుండి పుట్టుకొచ్చిన పథకమే అమ్మఒడి. ప్రతి తల్లి ఖాతాలో డబ్బు నేరుగా జమ చేయడం. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేని విధంగా భారీ విజయం సాధించింది. 175 సీట్లలో 151 సీట్లు సాధించింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనే ఈ తీర్పు ద్వారా స్పష్టంగా అర్థమైంది. జగన్ గారు వెల్ఫేర్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్లారు. ప్రజలు నేరుగా మద్దతు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సహాయం పొందారు. జగన్ గారి పాలనలో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ప్రధాన కేంద్రంగా మారాయి.
నవరత్నాలు అనే 9 వాగ్దానాలు రాష్ట్ర పాలనకు మూల స్తంభాలుగా నిలిచాయి. వీటిలో ముఖ్యమైనవి అమ్మఒడి అంటే తల్లుల ఖాతాల్లో విద్యార్థుల కోసం ఆర్థిక సహాయం, రైతు భరోసా అంటే ప్రతి రైతుకు వార్షిక నిధి, ఆరోగ్యశ్రీ అంటే పేదలకు ఉచిత వైద్య సేవలు, జగనన్న విద్యా దీవెన అంటే పూర్తి ఫీజు రియంబర్స్మెంటు, వైఎస్ఆర్ ఆసరా మరియు వైఎస్ఆర్ చేయూత అంటే మహిళా సంఘాలకు మద్దతు, ఇళ్ల పథకం అంటే లక్షల మంది సొంత ఇంటి కల వంటివి. గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరకు వచ్చింది. ఏ పథకమైనా సెంట్రల్ క్యాబినెట్ కాకుండా నేరుగా బ్యాంకు ఖాతాలోకి డబ్బు చేరడం అనేది సరికొత్త ఆలోచన. ఫలితంగా ప్రజలు మా ప్రభుత్వం మాకు కనిపిస్తుంది అని భావించారు. చంద్రబాబు గారి పాలనలో రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉండేది, పెట్టుబడులు ఎక్కువ కానీ ఆదాయం అసమానంగా పంచబడింది అని విమర్శలు వచ్చాయి. జగన్ గారి పాలనలో నేరుగా డబ్బు ప్రజల చేతుల్లో వెళ్లడంతో వినియోగం పెరిగింది కానీ పెట్టుబడులు తగ్గాయి. 2018వ సంవత్సరంలో విశాఖలో జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్లో చంద్రబాబు గారు 16 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కుదిర్చినట్లు చెప్పారు. కానీ వాటిలో 20% మాత్రమే అమలైనట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2021వ సంవత్సరంలో జగన్ గారి ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించగా పెట్టుబడులు తక్కువగా వచ్చినప్పటికీ పరిశ్రమల కంటే ఎంఎస్ఎంఈ రంగంకు ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు గారి కాలంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువత శిక్షణ ఇవ్వడం ప్రారంభమైంది. విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు, ఈ క్లాస్ రూములు, ఐటీ నైపుణ్యాలపై శిక్షణ మొదలైంది. కానీ 2023వ సంవత్సరంలో ఆ ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు వచ్చి ఆ కేసు రాజకీయ వివాదంగా మారింది. జగన్ గారి ప్రభుత్వంలో నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల భవనాలు, ఫర్నిచర్, శానిటైజేషన్, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం ద్వారా విద్యను పునరుద్ధరించారు. విద్యార్థులు ఇంగ్లీషు మాధ్యమం ద్వారా చదవడం ప్రారంభించారు. విద్యార్థుల కుటుంబాలకు అమ్మఒడి, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్లు వచ్చాయి. కొందరు పిల్లలకు పుస్తకాలు కొత్తగా వచ్చాయి, స్కూల్ సౌకర్యాలు మెరుగయ్యాయి అని భావించారు. కానీ మరికొందరు మాత్రం ఇంగ్లీష్ మాధ్యమం మంచి ఆలోచనే కానీ టీచర్లకు శిక్షణ లేకుండా చెప్పడం సాధ్యం కాదు అని భావించారు. చంద్రబాబు గారి కాలంలో ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రోత్సాహం, మెడికల్ యూనివర్సిటీల ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. జగన్ గారి కాలంలో ఆరోగ్యశ్రీ పరిధి విస్తరించి గ్రామస్థాయి ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. 108 సేవలను బలోపేతం చేశారు. ప్రతి జిల్లాలో కొత్త ప్రభుత్వ ఆసుపత్రులు ప్రారంభించారు. ఒక సందర్భంలో విజయనగరం జిల్లాలో ఒక మహిళ ఇలా అన్నది: మునుపు చిన్న జ్వరం వచ్చినా విశాఖపట్నంకు వెళ్లాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు గ్రామంలోనే ఆరోగ్యశ్రీ కవరేజ్తో మందులు అందుతున్నాయి అని. ఇది జగన్ గారి పాలనలో కనిపించిన ప్రత్యక్ష మార్పు. చంద్రబాబు గారి పాలనలో రాజధాని అసంపూర్తిగా నిర్మించడంతో అమరావతి భూములు ఎవరికి లాభం అన్న ప్రశ్న మొదలైంది. రైతులు ఇచ్చిన భూములు తిరిగి రావని ఆందోళన మొదలైంది. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ప్రాజెక్టు నిలిపివేయడం, 3 రాజధానుల ఆలోచనలు ప్రవేశపెట్టడం పెద్ద వివాదంగా మారింది. రాజధాని రైతులు రోడ్లపైకి వచ్చారు. అమరావతి మహిళలు మా రాజధాని మా హక్కు అని నిరసన తెలియజేశారు. మరోవైపు జగన్ గారి పాలనపై రాజకీయ ప్రతీకార కేసులు, మీడియాపై ఒత్తిడి, అప్పుల భారంపై విమర్శలు కనిపించాయి. ఒక ఆర్థికవేత్త ఇలా అన్నాడు: అభివృద్ధి లేకుండా సంక్షేమం నిలవదు, సంక్షేమం లేని అభివృద్ధి విలువ లేనిది అని. గుంటూరు ప్రాంత రైతులకు రాజధాని కావాలి, విశాఖ ఉద్యోగికి ఐటీ కంపెనీలు కావాలి, అనంతపురం రైతుకి నీరు కావాలి, చదువుకున్న యువతకు ఉద్యోగాలు కావాలి. అందరికీ తమ అవసరం వేరువేరు, కానీ ఆశ మాత్రం ఒక్కటే, దాని పేరే అభివృద్ధి. కొందరికి చంద్రబాబు గారి విజన్తో నడిచే ఆధునిక రాష్ట్రం కావాలి, మరికొందరికి జగన్ గారి సంక్షేమంతో నిండిన సమాజం కావాలి. కానీ ఈ రెండు సమానంగా ఉంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. చంద్రబాబు గారు అభివృద్ధి, మౌలిక వసతులు, పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. జగన్ గారు సంక్షేమం, గ్రామస్థాయి పాలన, నేరుగా ప్రజల వద్దకు చేరే ప్రభుత్వం గురించి ఆలోచిస్తారు. చంద్రబాబు గారి విధానం రోడ్లు, నగరాలు, పారిశ్రామిక పార్కులు, ఐటీ కంపెనీలు, భవిష్యత్తు తరాల కోసం మౌలిక వసతులు సృష్టించడం. నేడు పెట్టుబడులే రేపు ఉద్యోగాలుగా ఉంటుంది. జగన్ గారి విధానం తక్షణమే ప్రజల జీవితాలకు మెరుగుపరిచే సంక్షేమ పథకాలు, ప్రజల్లో అనుబంధం, సామాజిక సమానత్వంగా ఉంటుంది. చంద్రబాబు గారి కాలంలో రాష్ట్ర వృద్ధి రేటు దేశంలో అగ్రస్థానంలో ఉండేది. జీఎస్డీపీ 11% వరకు పెరిగింది. అనేక పెట్టుబడి ఒప్పందాలు కుదిరినా చాలా వరకు ఆచరణలోకి రాలేదు. అప్పులు పెరిగినా పెట్టుబడులపై దృష్టి నిలుపుకున్నారు. జగన్ గారి కాలంలో సంక్షేమం విస్తరించింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 2.5 లక్షల కోట్లు ప్రజలకు నేరుగా చేరింది. అయితే రాష్ట్ర అప్పులు కూడా పెరిగాయి, పెట్టుబడులు తగ్గినట్లు విమర్శలు వచ్చాయి. కానీ గ్రామీణ వినియోగం పెరిగిందని కొందరు చెబుతున్నారు. చంద్రబాబు గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటే, జగన్ గారి హయాంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు అందక వాపోయారు. అంతేకాకుండా పీఆర్సీ, డిఏ వంటి విషయంలో నిరాశ ఎదురైంది. ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు వేర్వేరు దారులు తీసుకున్నారు. ఒకరు దీర్ఘకాల అభివృద్ధి వైపు, మరొకరు తక్షణ ప్రజా ప్రయోజనాల వైపు.
ఒకరు టాప్ టు డౌన్ టెక్నాలజీతో పాలన చేశారని చెప్పవచ్చు. మరొకరు బాటమ్ టు అప్ పద్ధతిలో ప్రజల మధ్య నుంచే పాలన నడిపించారు అని చెప్పవచ్చు. చంద్రబాబు గారి కాలంలో అమరావతి భూ వివాదాలు, కాంట్రాక్టులపై అవినీతి ఆరోపణలు, ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యం వంటి విమర్శలు పెరిగాయి. జగన్ గారి కాలంలో అప్పుల భారంపై ఆర్థికవేత్తల ఆందోళన, రాజధాని ప్రాజెక్టు నిలిపివేతపై రైతుల నిరసనలు, రాజకీయ ప్రతీకార ఆరోపణలు పెరిగాయి. ఒకరి పాలనలో అమరావతి కలలు నెరవేరలేదు అని, మరొకరి పాలనలో ఆ కలలు ఛిద్రమయ్యాయి అని ప్రజల వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడు గారు విజన్, ప్లానింగ్, ఆధునికత ప్రతీక. జగన్మోహన్ రెడ్డి గారు దయ, నేరుగా ప్రజలతో అనుబంధం, సంక్షేమానికి ప్రతీక. ప్రభుత్వాలు మారినా ప్రజల ఆశ మాత్రం ఒక్కటే: విద్య, వైద్యం, ఉద్యోగం, గౌరవం, భద్రత. కొంతమంది చంద్రబాబు యొక్క అభివృద్ధి దృష్టిని నమ్ముతారు, మరికొంతమంది జగన్ యొక్క మానవతా దృక్పథాన్ని విశ్వసిస్తారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ రెండింటి సమానత్వంలోనే ఉంది. అభివృద్ధి మరియు సంక్షేమం రెండూ కలిసే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాయి. ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల లక్ష్యాలు ఒక్కటే, అదే ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి అని. కానీ వీరు ఎంచుకున్న మార్గాలు మాత్రం పూర్తిగా వేరువేరు. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం తన భవిష్యత్తును ఇంకా రాస్తూనే ఉంది. రేపటి పేజీలో ఎవరి ముద్ర బలంగా మిగులుతుందో ప్రజలే నిర్ణయిస్తారు. ఎందుకంటే ఇది కేవలం చంద్రబాబు గారు మరియు జగన్ గారి కథ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం యొక్క కథ. తన గమ్యాన్ని తానే రాస్తున్న ఒక రాష్ట్రం యొక్క ప్రయాణం. మీరు ఈ వీడియో ఎంతవరకు చూశారు అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఇలాంటి మరిన్ని విలువైన వీడియోల కోసం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఈ తెలుగు టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని మీ వాళ్ళకి షేర్ చేయండి. జై హింద్.